గ్రంథము బైబుల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. చెల్లిస్తున్నాను. ఒక వాక్య భాగం చదువుకుందాము. కొలసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాము. అందరం కలిసి చదువుకుందాం. స్టార్ట్ చేద్దాము. 12-13 వచనాలు చదువుకుందాం. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. మీలో ఒకడును యేసుక్రీస్తు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడెప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదీయుల వారి కొరకును హియెరాపోలి వరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతరుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నైనా. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు మాతో మాట్లాడే దేవుడు తండ్రి. ఈరోజు సోమవారం నేను తండ్రి, ఆయా సంఘ ప్రార్థన నేను తండ్రి, ఆయా కొద్ది మంది వచ్చినా నేను తండ్రి నీ యొక్క వాక్యాన్ని ఆయా వినటానికి నేను తండ్రి మాకు నేను తండ్రి మా హృదయంలో నీ వాక్యం చేర్చుకోవడానికి మాకు కృపణయ్యండి తండ్రి. స్తోత్రం ప్రభా. ఆయా ఈ వాక్యం నేను అన్నిశిలో సాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని, నా నోటినిగా ఆయా బూరగా మీరు వాడుకోమని ఆయా ప్రార్థిస్తూ నేను స్తుతిస్తూ నేను మయంపరుస్తున్నా తండ్రి. ఈ చిన్న మాటలు నేను తండ్రి అయ్యా మీరే మాట్లాడమని ఆయా నిన్ను స్తుతిస్తూ నేను మయంపరుస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. ఈడ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. ఏమంటుండంటే, మీలో ఒకడును యేసుక్రీస్తు దాసుడైన, ఏమంటుండు, సంఘంలో ఉన్న కొలసీలో ఉన్న సంఘంలో మీలో ఒక సంఘంలో ఒకడు ఏమంటుండంటే మీలో ఒకడైనా యేసుక్రీస్తు దాసుడైన అంటే దేవుని పని చేసే ఒక వ్యక్తి. ఎవరు? దేవుని పని అంటే పౌలుతో జత పనివాడు అని అనుకోవచ్చు. దాసుడు, దేవునికి దాసుడు, జత పనివాడని అది పౌలుకు కూడా అనొచ్చు. అయితే ఈయన వ్యక్తి ఎవరమ్మా? చదవండి ఆడ బైబిల్ ఎపఫ్రా. ఆ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడట. ఎవరు? ఎపఫ్రా. ఎపఫ్రాకు అర్థం ఏంటంటే సౌందర్యవంతుడు, ఆకర్షణ శక్తి గలవాడు. ఏం పేరు? సౌందర్యవంతుడు, ఆకర్షణ శక్తి గలవాడు. ఈ ఎపఫ్రా పౌలు ఇతని గురించి కొన్ని సాక్ష్యాలు ఇస్తున్నాడు. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఎపఫ్రా గురించి. సంఘంలో మీలో ఒకడు ఉన్నాడు కదా, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారంటే పౌలు ఇస్తుండు. ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తుండు. ఏమని సాక్ష్యం ఇస్తుండో కొన్ని మాటలు మీ ముందు ఉంచి ముగిస్తాను, ఒక 10 నిమిషాలు. ఏమని సాక్ష్యం ఇస్తున్నా అంటే, ఎపఫ్రా మీకు వందనములు చెప్పేవాడు. ఏమంటాడు? సంఘములో వందనములు చెప్పేవాడు. ఏందట? మీ సంఘంలో వందనాలు చెప్తారు. కొంతమంది ప్రేమించే వారికే వందనాలు చెప్తారు. సహజంగా అది సంఘంలో జరిగే అలవాటు. అర్థమైందా? సహజంగా ప్రేమించే వారిని ప్రేమిస్తారు. ప్రేమించిన వారికి మీరు వందనాలు చెప్పరు. కానీ ఈ వ్యక్తి అలా కాదు.
నీవు ప్రేమించినా ప్రేమించకపోందా ఆయన ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పేవారు. ఆయనలో ఏ కలుషము ఏదేం లేదు, అసూయ కోపము అలాంటి లేని వ్యక్తి. అటువంటి ఏమి అసూయ కోపము ఏమి లేదు. కానీ మనలో ఏముంటుందంటే ఆయన నాకు వందనాలు చెప్తున్నంటే నేను చెప్పాలా, ఫస్ట్ ఆయన చెప్తే నేను చెప్తానంటే గర్వం మనకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా సహజంగా సంఘంలో చూసిరా, ఆయన చెప్పింది నేను చెప్పను అన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈయనకు అటువంటిది ఏం లేదు. ఈయన ప్రతి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వందనాలు గౌరవించడం ఒక బాధ్యతగా చెప్పేవారు. కొంతమంది ప్రేమించే వారిని ఏం చేస్తారంటే వందనాలు బ్రదర్ అంటారు. కానీ అలాంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ఎపప్రా కాదు, మంచి వ్యక్తి. సాక్ష్యం ఇచ్చేవాడు, సాక్ష్యం ఇస్తుండు. ఏమంటున్నట, మీకు వందనాములు చెప్పేవాడు. సంఘంలో ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పేవాడు. ఆ అలవాటు ప్రతి సంఘంలో ఉండాలి, మన సంఘంలో కూడా ఉండాలి. ఎందుకంటే పలకరించడం అనేది దేవుని చిత్తం. అది అసలు దేవునికి ఎంతో మహిమ. ఎందుకంటే అందరము కలిసినప్పుడు, సంఘంలో అయిపోయినప్పుడు ప్రతి ఒక్కరు వందనాలు చెప్పుకునే అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఇది కొన్ని సంఘాలలో చూస్తే ప్రేమించిన వారినే ప్రేమిస్తారు, వారికే వందనాలు చెప్పుకుంటారు. కానీ ప్రేమించిన వారికి వందనాలు చెప్పరు అట్లా. కానీ మన సంఘంలో, ఈ సంఘంలో కూడా వందనాలమ్మా, వందనాలయ్యా, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, వందనాలు మదర్, అమ్మ లాంటిది ఉంటే అమ్మ మదర్ అని చెప్పే అలవాటు మనం కూడా చేసుకోవాలి. ఈయన గురించి నేర్చుకోవాలి. సంఘం కూడా ఏం చేయాలమ్మా? వందనాలు చెప్పడం నేర్చుకోవాలి. రెండోది ఏమంటుందంటే చూడండి, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో ఏం కావాలన్నట, మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో. సంపూర్ణులు అంటే దేన్ని ఏమంటారంటే లోపం లేని దాన్ని సంపూర్ణత అంటారు. ప్రతి విషయంలో ఆయన సంపూర్ణ ఉన్నాడు సంఘంలో. ఎవరు? ఎపప్రా. ప్రతి విషయంలో ఆయన ఎట్లుంటే, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తంను గూర్చిన సంపూర్ణత. ఏందట? దేవుని చిత్తంను గూర్చిన సంపూర్ణత. ఇప్పుడు మొన్ననే ఎన్ని రోజులు అయిపోయింది? గుడ్ ఫ్రైడే అయిపోయి 3-4 రోజులైందా? ఫ్రైడే. ఆయన తన కుమారుణ్ణి భూలోకాన్ని పంపించినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడా లోకంలో? కానీ తన తండ్రి అయిన తన కుమారుడు 33.5 సంవత్సరాలు తన తండ్రి అయిన సంపూర్ణత చేసిండు లోకంలో. చేసిండా? చేయలేదా? ఆయన చిత్తాన్ని సంపూర్ణత. మన ప్రభు 33.5 సంవత్సరాలు లోకంలో చేసిండా? చేయలేదా? ఎందుకంటే 33.5 సంవత్సరాలు బతికినాడు. కానీ తన తండ్రి చిత్తం అంతా ఏం చేసిండు? లోకంలో నెరవేర్చింది కాబట్టి అది సంపూర్ణత. దేవుని చిత్తం అది. అదేంటిది? దేవుని చిత్తము. పలానా టైంకు పుట్టాలని, పలానా టైంకు దేవాలయంలో వెళ్ళాలని, పలానా టైంకు ఇట్లా కొడతారని, పలానా టైంకు బిడుగు తిరుగుతారని, పలానా టైంకు 39 కోడాలు దెబ్బలు కొడతారని, పలానా టైంకు ముళ్ళ కిరీటం పెడతారని, పలానా టైంకు సిలువ మోస్తారని, పలానా టైంకు బెల్లం పొడి పొడుస్తారని. అదంతా ఏంది? ఆయన చిత్తము, దేవుని చిత్తము. అదే సంపూర్ణత. సంపూర్ణత అంటే అదే, సగం సగం కాదు. మీరు చంద్రుడు చూసిరండి. ఇప్పుడు పున్నన్నాడు ఎట్లుంటుంది? అది గుండ్రగా ఉంటుంది. కొన్ని రోజులు పోయినాక ఏమవుతుంది? తగ్గుతుంటుంది. ఏమవుతుంది? తగ్గుతుంది. ఎందుకంటే రౌండ్ రాదు, కొద్ది తగ్గుతుంది. ఒక భాగం ఒక దేవుంది ఏదో కొరికేసినట్టుగా ఉంటుంది. ఆ కొరికేసింది అది సంపూర్ణత కాదు, అది ఏంది? అపూర్ణత. కానీ సంపూర్ణత ఏంది?
దేవుని చిత్తం చేయవలసిందే, తన తండ్రి అయిన దేవుని కుమారుడు చిత్తం చేసేవలసిందే సంపూర్ణత. కానీ సంపూర్ణత చేసింది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఈయన ఏమంటుండంటే చూడండి, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తంను గూర్చిన సంపూర్ణత నిశ్చయిత గలవారినై నిలకడగా ఉండవలని ఇతడు ఎప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నట్టు. అంటే ప్రభు అయితే 33.5 సంవత్సరాలు దేవుని చిత్తం చేసిండు. సంఘంలోను ఎలా నువ్వు దేవుని చిత్తం చేస్తావు? ఎపప్రా అలా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. ఎపప్రా దేవుని చిత్తం గురించిన సంపూర్ణత సంఘము అలా ఉండాలని ప్రార్థిస్తుండు. ఎపప్రా ప్రభువైతే చేసిండే, కానీ సంఘంలో నువ్వు చేయవలసిన బాధ్యత సంపూర్ణత ఏంటిది? దేవుని చిత్తం ఏందనుకుంటున్నావు? దేవుని చిత్తం సంపూర్ణత చేయాలంటే నేను కొన్ని సూచనలు ఇస్తాను. నువ్వు రక్షణ పొందావు, ప్రభుని నమ్ముకున్నావు. మరి దేవుని చిత్తం ఏముంది? నీతో పాటు మీ కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందాలో దేవుని సన్నిధి తీసుకురావటే సంపూర్ణత. అర్థమైందా? నశించిపోయిన ఆత్మలు నశించిపోకుండా వారిని తీసుకురావటమే దేవుని చిత్తం. అదే దేవుని చిత్తం అంటే, అదే దేవుని చిత్తం. ఎందుకంటే నువ్వు రక్షణ పొందావు, కానీ బాగానే ఉంది. మరి నీ బంధువులు, నీ ఇంటి వారు, ఒక కుటుంబంలో భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారడు. అది మరి దేవుని చిత్తమా? కాదే. కొంతమంది పిల్లలు మారితే తల్లిదండ్రులు మారరు. మా కుటుంబంలో ఫస్ట్ మేము మారినాము, మా తల్లిదండ్రులు మారలే, మా అత్తగారు మారలే. నేను మారితే మా కుటుంబము, మా అత్తగారి కుటుంబం మా గడప దొక్కొద్దని దూరం ఉంచారు. ఇప్పుడు తల్లిదండ్రులు మారారు, అత్తమామలు మారారు, బామ్మార్దులు మారారు, సడకులు మారారు, మా తమ్ముడు మారిండు, మా తమ్ముడు భార్య మారారు. అదే దేవుని చిత్తం అంటే. అది సంపూర్ణత. అసలే మీ విశ్వబ్రాహ్మణులం యశ్ప్రభుకు రావద్దు, విశ్వబ్రాహ్మణులం యశ్ప్రభు దగ్గర రావద్దు, కానీ వచ్చినాం. మా బంధువులు అయితే దూరం పెట్టేశారు, ఏ ఫంక్షన్ కూడా పిలవరు. విశ్వబ్రాహ్మణులం కార్పెంటర్ వుడ్ పని చేసేవాళ్ళం. యేసుప్రభు చేసిన పనే మేము చేస్తున్నాం ఇప్పుడు. కానీ మా ఊర్లో నన్ను తిట్టినోడు ఎవరు లేరు, అందరు తిట్టారు, దూషించారు, హింసించారు. మా రెడ్డోళ్ళు అయితే నీ బతుకు పాడగా నువ్వు ఒడ్ల పుట్టుక పుట్టి యేసుప్రభుని నమ్ముకున్నవాట అని. నా సాక్ష్యం చాలా గొప్పది. నన్ను ఊర్లో సువార్త చెప్తే కట్టెలు తీసుకొని కొట్టబోయారు. కానీ దేవుని చిత్తము నువ్వు రక్షణ పొందడమే కాదు, మరి నీ తోటి వారు ఎవరు, వారిని కూడా నువ్వేం చేయాలి? రక్షణకు నడిపించాలి. అదే దేవుని చిత్తం. ఏమంటుండంటే సంపూర్ణత యేసుప్రభు చేసిండు, కానీ సంఘంలో చేయవలసిన సంపూర్ణత చాలా ఉన్నది. నేను ఒక్కటి ఉదాహరణ చెప్తున్నా, కానీ చాలా ఉన్నాయి సంపూర్ణత చేయాలంటే. కానుకలు ఇవ్వటం కూడా సంపూర్ణతే. ఎవరైతే రక్షణ పొందలేదో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయి, అది కూడా దేవుని చిత్తమే సంపూర్ణత. ఈయన అలా చేస్తుండే. ఏమంటుండు? మీ కొరకు నువ్వు తన ప్రార్థనలో ఏమని చేస్తున్నట? పోరాడుతున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడో నా వివరంగా రాయాలి, కానీ మీ కొరకు ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు అంటే మరి మీరందరూ మారు మనసు పొందాలన్నా పోరాడుతుండు. సంఘంలో నశించిపోతున్నారు. ఈ కొలసీసిన సంఘంలో నశించిపోయేట వాళ్ళు ఆయన కళ్ళకు కనబడరు, అందుకని పోరాడుతున్నాడు. కింద చూస్తే ఏముంటాడంటే బహు ప్రయాసపడుచున్నాడు. ఏందట? బహు ప్రయాసపడుచున్నాడు. ఎందుకు ఇంత ప్రయాసం అవసరం ఏంది ఈయనకు ఒక్కనికి? ఆ సంఘంలో కొలసిల సంఘంలో ఈయనకొక్కనికి అంత ప్రయాసం ఎందుకు? అంత పోరాటం ఎందుకు? ఈయనకొక్కనికి ఎందుకు కావాల్సి వచ్చింది? కానీ ఈయనకొక్కనికి ఎందుకు కావాల్సి వచ్చిందంటే దేవుని చిత్తాన్ని చేయాలని. కాసేపట్లో 10 నిమిషాలు వాక్యం చెప్పాలంటే నేను
తడబడ్డా, ఏం చెప్పాలన్నది నాకు అర్థం కాలే. ఈయన పాటలు పాడుతుండు, నేను ఏదో చూస్తుంటే ఈ మాటలు నా చెవిలో ఎమ్మటే ఇది చెప్పు అని ఆ స్వరం నా హృదయంలో ప్రేరేపిస్తుంది. ఒకటి ఇదే చెప్పండి. సడన్గా చెప్పంటే ఎట్లా చెప్తారు? 10 నిమిషాలు వాక్యం చెప్పంటే నేను ప్రిపేర్ కాలేదు, వచ్చేసిన 10 నిమిషాలు వాక్యం చెప్పంటాడు. అలా అనమాట. దేవుని చిత్తం ఏంటంటే ఆయన పని చేయటం. దేవుని చిత్తం ఏం చేస్తున్నట? బహు ప్రయాసపడుతున్నాడు. ఇతన్ని గూర్చి ఏం చేస్తున్నట్టే సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఏముందట ఆయన దాంట్లో? వందనములు చెప్పేవాడు ఉన్నాడు, దేవుని చిత్తాన్ని సంపూర్ణత చేసేవాడు ఉన్నాడు. ఇతడు ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇతడు ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడుతున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. సంఘములో ఈ అన్నిటికీ ఒక్కొక్కరికి ఈ క్వాలిటీస్ ఉంటే సంఘము ఎంతో విస్తరిస్తబడుతుందండి. అవునా కదా? ప్రతి ఒక్కరికి ఈ లక్షణాలు అందరికీ ఉంటే, ఈ లక్షణాలకు ప్రతి ఒక్కరికి, పురుషులే కానీ స్త్రీలకే కానీ యవనస్తులే కానీ, ఈ లక్షణాలు అందరికీ ఉంటే అప్పుడు అందరు కలిసి ఏం చేస్తారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉంటారు. కానీ ప్రయాసపడేవాడుతో, కానీ ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. ఒక కాడ చూడండి, ఒక వచ్చిన ఉంటుంది చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుడిని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఇది చూసిరా, ఈ సంగతులు మీరు ఈ సంగతులను నేర్చుకుంటుర్రి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకం అంటే ఏంది? ఉట్టిన నమ్ముతారా? ఆయన క్రియలు దినదినము ఆయన చూస్తుంటే నమ్మకత్వం ఎవరికి రావాలి? వేరే వాళ్ళకి రావాలి. ఒకటి అపనమ్మకం వచ్చిందనుకో నమ్ముతారా? నమ్మరు. నమ్మకమైన పరిచారకుడు ఎవరంటే ఎపఫ్రా. అట్లా సంఘం కొరకు ఎంతోగానో కన్నీళ్ళు విడిచిండు. ఎందుకంటే అందరి కొరకు ప్రయాసపడ్డాడంటే మామూలు విషయం కాదు. కానీ సంఘంలో మనం కూడా ఇతని గురించి మనం ఎంతైనా నేర్చుకోవాల్సింది ఉంది, ఎంతైనా మనం అనుభవించవలసింది, ఎంతైనా మనం ప్రార్థించవలసింది, ఎంతైనా మనం కన్నీళ్ళతో ప్రార్థన చేయవలసి ఉంది. కానీ మనము ఇటువంటి ఈ ఎపఫ్రాలేక మనం ఉంటే మన జీవితంలో కానీ సంఘం ఎంతో విస్తరింపబడుతుంది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.